హరిహర వీరమల్లుకి 700 రూపాయలు టికెట్ చేసుకున్నారు చూడండి. ఆయన సొంత సినీ ఇండస్ట్రీకి చేస్తే ఓకే, సినీ ఇండస్ట్రీకి ఒక వ్యవస్థ కోసం చేశారు, సినిమా పట్ల ఆసక్తి ఉన్నప్పటికి కూడా అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. కానీ హరిహర వీరమల్లుకు సంబంధించి టికెట్ పెంచుకున్నారు, కానీ మామిడి రైతులకు సంబంధించి కేజీ 20 రూపాయలు రేటు ఇప్పించడానికి నోరు రానటువంటి మాట్లాడొద్దు. ఖచ్చితంగా నేను మాట్లాడిన తర్వాత మాట్లాడండి. ఇప్పుడు భారతదేశం మొత్తం మీద రెండవ అతిపెద్ద సున్నపరాయి నిల్వలున్న స్టేట్ ఏది అంటే ఆంధ్రప్రదేశ్ సార్. ఆంధ్రప్రదేశ్ లోనే భారతదేశంలో 2వ స్థానంలో ఉంది. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ సున్నపరాయి నిల్వలో 2వ స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో సున్నపరాయి తవ్వుకుంటూ ఈ రాష్ట్రంలో భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టి ఈ రాష్ట్రంలో 470 రూపాయలు సిమెంట్ ఏంటి సార్ కట్టొచ్చు భారతీయ సిమెంట్, పక్క రాష్ట్రంలో 320 రూపాయలు 370 రూపాయలు ఏంటి సార్? వ్యాపారం అది, పత్యాపారం కాదు అది, పత్యాపారం కాదు అది, వ్యాపారం చేస్తాం. 470 అమ్ముతాం, 480 అమ్ముతాం. కార్మికులకు ఇచ్చిన తర్వాత, ప్రజలకు ఇచ్చిన తర్వాత, ట్యాక్సులు కట్టిన తర్వాత 470 అమ్ముతాం. ఎక్కడ కట్టావు నువ్వు ట్యాక్సులు? ఏం చేసావు నువ్వు ట్యాక్సులు? అధికారంలో ఉండి 700 రూపాయలు ప్రజలతోటి ఓట్లు పెంచుకోవడానికి కావాల్సినటువంటి జీవోలు తెచ్చుకోవడానికి నీకు డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి ఇచ్చారా? ఏం మాట్లాడుతున్నావు తల్లి నువ్వు? దానికోసం మళ్ళీ ఒక నిమిషం సమయం తీసుకుంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ కన్నా పక్క స్టేట్ లో ఎక్కువ ఉండాలి, ప్రజలు వింటున్నారు సార్. చెన్నపరెడ్డి గారు ప్రజలు చూస్తున్నారు, ఇది గుర్తుపెట్టుకోండి. వైసీపీ వాళ్ళు కట్టారో చూపించమని అడుగుతామన్నా. పవన్ కళ్యాణ్ గారు సినీ ఫీల్డ్ మొదలు పెట్టిన తర్వాత ఎన్ని జిఎస్టీలు ఎన్ని ట్యాక్సులు ఆంధ్రప్రదేశ్ కట్టారో చెప్పానండి. పోనీ అప్పటి నుంచి అంటే విడిగా కట్టాలి. ఇన్ఫర్మేషన్ చిన్నపరెడ్డి గారు మీకు తెలియదు అనుకుంటాను. అందుకనే రాజ్యాంగబద్ధమైన పదవులు చేసేవాళ్ళు వ్యాపారాలు చేయకూడదు అని చెప్పేసి ఖచ్చితంగా ఉంది. అందుకనే అక్కడ కేసు ఫైల్ అయింది. ఆ సరస్వతి పవర్, సండూరు పవర్ ఇవన్నీ ఎవరండి? సండూరు పవర్ మాదే. సిమెంట్స్ ఎవరండి? సాక్షి పేపర్ ఎవరిదండి? డిజిటల్ మీడియా ఎవరిదండి? ఇవన్నీ ఎవరి బిజినెస్ అండి? అంటే మీ ఆంధ్రప్రదేశ్ లో మీ ప్రభుత్వంలో భర్తకు ఆస్తులు, భార్యకు ఆస్తులు, వీళ్ళిద్దరికి సంబంధాలు ఉండవు. మీ పార్టీలో భార్య భర్తకి సంబంధాలు ఉండవండి. వచ్చాడు పవన్ కళ్యాణ్ గారిని కూడా అన్ని సంబంధాలు ఉండవా సార్? భార్య మీద ఉన్నటువంటి ఆస్తులు ముఖ్యమంత్రి లేకపోతే వాళ్ళకి ఏమి లేకుండా రోడ్లు చెప్పబట్టి అడుక్కున్నట్ట సార్ జగన్మోహన్ రెడ్డి గారు? రాజ్యాంగబద్ధమైన పదవులు ప్రజలు వింటున్నారు అన్నటువంటి సెన్స్ ఉండాలి సార్ ఫస్ట్ మన దగ్గర. మీరు నేర్చుకోండి. రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్న వాళ్ళు చేయకూడదు. మీకు తెలుసా లేదా? చిన్నపరెడ్డి గారు నేను ఒకటి అడుగుతాను, చెప్పండి అండి. మీ పార్టీలో భార్య ఆస్తులకి భర్త ఆస్తులకి సంబంధాలు ఉంటాయా ఉండవా? మా రాజ్యాంగబద్ధంగా మేము ఎలా నడుచుకోవాలో అలా చెప్పండి. భారతీ రెడ్డి గారి ఆస్తులు జగన్మోహన్ రెడ్డి వర్తిస్తాయో వర్తిస్తావా చెప్పండి. ఆ కేసు అయ్యింది కానీ లేకపోతే నా క్వశ్చన్ స్ట్రైట్ గా ఉంది సార్. ఆంజనేయుడు గారు ఏంటి లేలే ఆయన చిన్నపరెడ్డి గారు మాట్లాడుతూ మేము అన్ని వ్యాపారాలనే చేస్తాము, కోట్లు దిగమింగేస్తాము, కానీ మీరు మాత్రం చేయకూడదు రాజ్యాంగబద్ధంలో. మేము రాజ్యాంగబద్ధంలో ముఖ్యమంత్రిగా ఉంటాం. మేము అహ్మద్ పేరుతో చెంగిన పేరుతో షేర్స్ మారుస్తాను, నేను మార్చి మళ్ళా వెనక్కి తీసేసుకుంటాను, ఏమైనా చేస్తాను. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం నీతిగా నిజాయితీగా రైతులకు కోట్ల రూపాయలు సహాయం చేయకూడదు, ఆయన సినిమాలో నటించకూడదు. వాట్ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఇస్ దిస్?